నమస్కారం ఫ్రెండ్స్, అందరికీ తిరుపతి లడ్డు రుచి తెలిసే ఉంటుంది. తిరుపతి లడ్డు వెంకటేశ్వర స్వామి కన్నా ఫేమస్. దర్శనం కాకుండా లడ్డు తింటే దర్శనం చేసుకున్నట్టు అనే ఫీలింగ్ చాలా మందికి కలుగుతూ ఉంటుంది. నేను విన్నదేమంటే, వెంకటేశ్వర స్వామి పిలిస్తే కానీ ఆయన దర్శనం కలగదు అని అంటూ ఉంటారు. బహుశా అది నిజమే కావచ్చు. ఎందుకంటే నేను తిరుపతికి ఒక్కసారే పోయినా. ఒక్కసారే, అది ఎవరో తీసుకుపోయినాను. నాకు ఆ పుణ్యక్షేత్ర లొకేషన్ చాలా నచ్చింది. అంటే ఇక్కడ పోగానే సమ్ డివైన్ ఫీలింగ్ ఉంటుంది. ప్లస్ భక్తుల భక్తి చూసి మనకు కూడా అలాగే భక్తి కలిగేటట్టు అవుతుంది. అంటే మనకు భక్తి లేకున్నా చుట్టుముట్టు అంత విపరీతమైన భక్తి చూసి మనం కూడా భక్తితో ఉంటే బెటర్ అని అట్లా అనిపిస్తుంది. అంటే క్లైమేటే భక్తిమయంగా ఉంటుంది. నాకు వెంకటేశ్వర స్వామి దర్శనం ఒక 4 to 5 seconds చూశాను. అది తప్ప నాకు పెద్ద అంటే ఈ దర్శనము, ఈ టికెట్లు, ఈ కళ్యాణము ఇవేమి నాకు పెద్ద తెలియవు. అయితే నేను అబ్జర్వ్ చేసింది ఏమంటే, ఈ తిరుమలలో మనకు అర్థం కాని కొన్ని విశేషాలు ఉన్నాయి. వెంకటేశ్వర స్వామి కలియుగ దేవుడు. అంటే ఈ భక్తి ప్లస్ ఈ ప్రసాదం యొక్క లింక్ మనకు తిరుమలలోనే ఎక్కువ కనిపిస్తాయి. ఇప్పుడు బద్రీనాథ్, కేదార్నాథ్ అవి ఇవి కొద్దిగా ఉడుపిలా కొద్దిగా భోజనంకి లింక్ ఉంటుంది. కృష్ణ ప్రసాదం అనే కొద్ది లింక్ ఉంటుంది తప్ప ఈ భక్తికి ప్రసాదానికి గాఢమైన లింక్ ఉన్నది తిరుమలలో మాత్రమే. తిరుమల పోటులో తయారు చేసే లడ్డు మనం ఒక గట్టిగా 600 రూపాయలు ఖర్చు పెడితే ఇంట్లోనే చేసుకోవచ్చు. దానికన్నా కమ్మటి లడ్డు చేసుకోవచ్చు. సేమ్ అక్కడ ఎట్లుంటుందో అదే టేస్ట్, అదే ఫ్లేవర్, దానికన్నా మంచిగా ఉంటుంది మన ఇంట్లో చేసుకుంటే. కానీ అది తిరుమల శ్రీవారి ప్రసాదం కనుక దాని అంటే తింటే దాని అనుభూతి 100 రెట్లు ఉంటుంది అని ప్రజలు గాఢంగా నమ్ముతుంటారు. ఎప్పుడు ప్రజల గాఢమైన నమ్మకం ఒక పిచ్చిగా మారుతుందో, తిరుమలకు మనం ఎందుకు వెళుతున్నాం? భగవంతుడికి తెలియని విషయాలు ఏమైనా ఉంటాయా? మనము నిజ జీవితంలో చేసే అక్రమాలు, కుకర్మలు స్వామివారికి తెలిసి ఉండవా?
మనము ఇలాంటి కలుషితమైన మనసు, కలుషితమైన పనులు చేసి స్వామివారి దర్శనం చేసుకుంటే స్వామి క్షమిస్తాడా? అంటే లక్షల మంది, కోట్ల మంది తిరుమలకు, కొంతమంది నెలకోసారి, 3 నెలలకోసారి, 6 నెలలకోసారి, సంవత్సరం ఒకసారి అయితే కంపల్సరీ. అంటే ఇట్లా, అంటే మోస్ట్లీ వీళ్ళంతా పుణ్యం చేసుకొని ఉంటారు. నాకు ఒకసారి అనిపిస్తుంది, మళ్ళీ నేను టోటల్ ఇన్నేళ్ళ నా జీవితంలో దేవుడు ఒక్కసారే పిలిచిండు. అది ఎవరో నన్ను పిలుచుకుపోయిండ్రు టికెట్లతో సహా, అప్పుడు పోయినా తప్ప మళ్ళీ ఎప్పుడు పిలవలేదు దేవుడు నన్ను. మళ్ళీ కొంతమంది నెలకోసారి పిలుస్తాడు. అంటే వీళ్ళంతా పుణ్యాత్ములు అని అర్థం. నేను బహుశా పాపాత్ముడినేమో అని అనుకుంటూ ఉంటా. ఎందుకంటే దేవుడు పిలిస్తే కానీ మనం వెళ్ళలేదు. మరి ఎప్పుడు పిలుస్తాడో తెలియదు, డైరెక్ట్ వైకుంఠానికే రమ్మంటాడో నన్ను, అది కూడా తెలియదు. అది కూడా ఉండొచ్చు ప్లాన్. అనవసరంగా ట్రావెలింగ్ టైం ఎందుకు, వీడికి డైరెక్ట్ వైకుంఠానికి వెళుద్దామని ఏమైనా ప్లాన్ ఉందేమో, మనకు కూడా తెలియదు. బహుశా అట్లనే ఉంటుంది. ఎందుకంటే ఇన్నేళ్ళైనా తిరుమలకు మళ్ళా వెళ్ళలేదంటే సంథింగ్. ప్లస్ ఈ కోరికలు నెరవేరటం నాకు ఆశ్చర్యం కలుగుతుంది. జనాలు ఏం కోరుకుంటారో అది టకటక అవుతుంది. వాళ్ళు తిరుమలకు పోతుంటారు, దర్శనం చేసుకొని 5,000 టికెట్, 10,000 టికెట్, 1,000 టికెట్లు, ఏవే టికెట్ల బిజినెస్ మనకు తెలియదు. కానీ చాలామంది కోరుకుంటారు, అవుతుంటుంది, పోతూనే ఉంటారు, వస్తూనే ఉంటారు, హ్యాపీగా ఉంటారు. బాబా బీభత్సం ఉంటుంది లైఫ్. కోరుకుంటారు, 2-3 మంత్స్లో అయిపోతుంది, పోతూనే ఉంటారు దర్శనానికి. మనం ఏం కోరుకున్నా కాదు, చిన్న కోరిక. బస్సు దొరుకుతుంది అంటే బస్సు కూడా దొరకదు, ఆర్టీసీ బస్సు. చిన్న చిన్నవి ఏదైనా చిన్న కోరిక తీరుతుందేమో, అది దేవునిపై వేసేద్దామంటే ఏది తీరదు, లేదా లేటుగా తీరుతుంది. నాకు దేవుని దగ్గర కోరుకునే అలవాటు కూడా లేదు. వేరే వాళ్ళ కోసం, హెల్త్ కోసం, దేనికోసమైనా నేను కోరుకుంటా. కానీ నా కోసమని కోరుకున్నది చాలా అరుదు. అది నాకు లోకల్ దేవతలు ఉంటారు కదా, హనుమంతుడు, లేదా లోకల్ వెంకటేశ్వర స్వామి, శివుడు, గణపతి, అంటే వీళ్ళతోనే రాముడు, సరస్వతి, లక్ష్మి, దుర్గాదేవి, ఇట్లా వీళ్ళ దగ్గర నేను జడ్జ్ చేసుకుంటాను. ఎందుకంటే మనం చాలామంది ఏమంటారంటే వెంకటేశ్వర స్వామిని ఏమన్నా కోరుకుంటే అది జరిగితే మనం తిరుమల వెళ్ళి రావాలి. కొంపదీసి నేను ఏదైనా కోరుకున్నా అది అయింది, మళ్ళీ టైం తీసుకొని తిరుమల పోయి లైన్లలో నిలబడి మొక్కు తీర్చుకొని గుండు కొట్టించుకొని సంథింగ్ ఆఫరింగ్స్ ఉంటాయి, ఆఫర్స్ ఇస్తారు. ఆ ఆఫర్స్ ప్రకారం మనం ఆ ఆఫర్స్ నెరవేర్చి రావాలి. అంటే ఈ భక్తి రిలేటెడ్ నాకు, నేను అట్టర్ ఫ్లాప్ దీంట్లో. అంటే నాకు ఇట్లా భక్తి పుట్టుకొని రాదు, అది ఎందుకో తెలియదు. అంటే పాపాత్ములం మనం అంతా, పాపులము మేము. ఇప్పుడు మనకు తెలిసిన కాలనీలో 99% మంది తిరుమలకు పోయి వస్తుంటారు. ఎవడైనా ప్రసాదం తెచ్చిస్తారు, ప్రసాదం తింటాం మనం అంతవరకే.
మనం ఓన్లీ లోకల్ బ్రాంచ్ ఆఫీస్లో పోయి దర్శనం చేసుకోవడమే తప్ప మనము అవుట్ ఆఫ్ స్టేషన్ పోయి దర్శనం చాలా తక్కువ, అరుదు. అయితే ఇప్పుడు ఎక్కడ లేని ఈ లడ్డూ వివాదం వచ్చింది. లడ్డూలో అంటే పశువుల ఒక కొవ్వు కలిపి లడ్డూ ప్రసాదం తయారు చేశారు అనే ఒక అభియోగం. అసలు జగన్మోహన్ రెడ్డి ఒక క్రిస్టియన్. ఆయన అక్కడ డిక్లరేషన్ సైన్ చేయకుండా దర్శనం చేసుకుంటాడు. అంటే ఇది మాఫియా. టీటీడీ యొక్క రూల్స్ వయలేట్ చేసి దర్శనం చేసుకునే హక్కు ఎవరికీ లేదు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఎట్లా చేసి ఇప్పుడు చాలామంది ఆయన ఘీ తక్కువ రేటుకు కొని ఎక్కువ రేట్లకు లడ్డు అమ్ముకున్నాడు. అంటే టీటీడీకి కూడా లాభసాటి వ్యాపారం చేయడానికి ట్రై చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఘీ కాస్ట్ తక్కువ, లడ్డు ఒకటి 100 200 ఏముంటుంది. బ్లాక్ మార్కెట్లో కూడా మంచి బిజినెస్ నడుస్తుంది. అంటే నాకు ఒకటి అర్థం కాదు, వెంకటేశ్వర స్వామి పవర్ఫుల్, ఆ క్షేత్రం పవర్ఫుల్, మీరు ఆ నిర్వహించేవారు మొత్తం అక్రమార్కులే. మొత్తం స్వామివారు తన దగ్గర ఎవరినన్నా సేవకు ఉంచుకుంటే తప్ప మిగతా వాళ్ళంతా అక్రమార్కులే. ఇప్పుడు అక్కడ పోయినాక చూస్తున్నాం. అక్కడేమి శ్రీకాళహస్తి ఏమి, శ్రీకాళహస్తిలో గర్భగుడం గుడిలో పోతుంటే అక్కడ పూజారి, అంటే 5-6 పూజారులు ఉంటారు. ఒక ఆయన పైసలు 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 అంటుంటాడు డైరెక్ట్గా. అసలు శ్రీకాళహస్తి ఎవరిది? ఇట్లని పైసలు పైసలు టక్ టక్ ఇట్లా కొడుతుంటాడు. అంటే పైసలు లేనోడు అలర్ట్ అయిపోవాలి. ఇదేం భక్తి, ఇదేం అడ్మినిస్ట్రేషన్ అనుకున్నా. అంటే చాలా మటుకు గుళ్ళు ఇట్లే ఉంటాయి. ఈ లడ్డు మనకు కనిపించేది ఒక బూందీ లడ్డు విత్ ఘీ. అసలు ఒక లడ్డు జగన్మోహన్ రెడ్డి యొక్క జీవితాన్నే మార్చేస్తుంది అని మనం ఊహించుండం. ఇక జగన్మోహన్ రెడ్డి మీద 100కు పైన కేసులు ఉన్నాయి. దేంట్లో అరెస్ట్ అవుతలేడు. ఆయన చేసిన ఫైనాన్షియల్ క్రైమ్స్లో అసలే అరెస్ట్ అవుతలేడు. అది కాకుండా లాస్ట్ టైం చేసిన అరాచక పాలనలో చిన్న మందిని పట్టుకుంటున్నారు, కానీ జగన్మోహన్ రెడ్డి బయటనే తిరుగుతుంది. అంటే తెలంగాణలో ఏం జరుగుతుందో ఏపీలో కూడా అదే జరుగుతుంది. అయితే నేను ఒక ఇంపార్టెంట్ పాయింట్ రైజ్ చేస్తాను. నెయ్యిలో అక్రమాలు జరుగుతుంటే పాలక మండలికి దీని హింట్ ఉండదా? ఆ పాలక మండలిలో బీజేపీ రిప్రజెంటేషన్ లేదా? అసలు జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు అరెస్ట్ కాకుండా చీఫ్ మినిస్టర్గా పరిపాలన సాగించాడు అంటే దీంట్లో మోదీ హస్తం లేదా? ఓడిపోయే వరకు మోదీ జగన్ వెంట ఉండలేదా?
ఈ టోటల్ కాంట్రవర్సీలో ఇద్దరు కల్ప్రిట్స్ ఉన్నారు. ఒకటి జగన్మోహన్ రెడ్డి, రెండు బీజేపీ పార్టీ. బీజేపీ నేషనల్ పార్టీకి దీంట్లో ఏమి హస్తం లేకపోయినా జగన్ అక్రమాలను 5 ఏళ్ళు సమర్థిస్తూ దానిని తమ కోసం వాడుకున్న బీజేపీ ఈ కుట్రలో భాగస్వామ్యం కలిగి లేదా? భానుప్రకాష్ రెడ్డి అనే ఒక రెడ్డి ఎప్పుడు ఏ ప్రాముఖ్యత లేకున్నా టీటీడీ దరిదాపుల్ని అక్కడనే తిరుగుతుంటాడు. ఆయన బోర్డు మెంబర్ కూడా పనిచేశాడు. ఆయనకు రెస్పాన్సిబిలిటీ లేదా? జగన్మోహన్ రెడ్డి లాంటి క్రిస్టియన్కి ఆ లాయల్టీ లేదు, భక్తి అంటే ఆ తత్వం తెలియదు. కానీ భానుప్రకాష్ రెడ్డికి భక్తి ఉంది, పార్టీ ఉంది, రెస్పాన్సిబిలిటీ కూడా ఉంది. మళ్ళా భానుప్రకాష్ రెడ్డి గాడిదలు కాస్తుందా? చంద్రబాబు నాయుడు టీటీడీపై డేగ కన్నేసి ఎప్పటి నుంచో ఉంచాడు. అక్రమాలలో వేరే అక్రమాలు బయట పెడితే అది ఓన్లీ కరప్షన్ కేసు. కానీ ప్రసాదంలో అక్రమం చేస్తే అది జగన్మోహన్ రెడ్డి కెరియర్ని దెబ్బతీసే ఒక బౌన్సర్. ఒక బూందీ లడ్డు ఒక ఎక్స్ చీఫ్ మినిస్టర్ రాజకీయ భవిష్యత్తును నాశనం చేయగలదు అని ఎవరు ఊహించలేదు. ఆ లడ్డు ఐడియా చంద్రబాబు నాయుడికి దొరికింది ప్లేట్లో పెట్టి జగన్మోహన్ రెడ్డి ఇచ్చి. జగన్మోహన్ రెడ్డి ప్రాబ్లం ఏమంటే తన ఫ్యూడలిస్టిక్ క్రిస్టియన్ మెంటాలిటీ ఆయన తరచుగా బయటపడుతూ ఉంటాడు. ఫ్యూడలిస్టిక్ క్రిస్టియన్ మెంటాలిటీ. Christian mentality itself is a feudalistic religion. The God is simple, but he is glorified to such an extent that God becomes a mafia. దశాంశం ఇవ్వాలి, యేసుడే దేవుడు, పవిత్ర రక్తము, శుద్ధి. మనం జనరలీ మన దగ్గర గుడ్ల శుద్ధి, ఇంటి శుద్ధి, దేవస్థానం యొక్క శుద్ధి, తిథులు ఇవన్నీ ఉంటాయి, గ్రహణాలు. మన దగ్గర క్రిస్టియన్ దాంట్లో డైరెక్ట్ బ్లడ్ ప్యూరిఫికేషన్. అంటే మనం ఫాలో చేసేది లాజిక్లెస్ రిలీజన్ అని యాక్సెప్ట్ చేయకుండా మెజారిటీ ఫాలో చేసే హిందూ రిలీజన్ని అంటే వాడుకొని దాన్ని భ్రష్టు పట్టించి సింపుల్గా వాడుకుంటే అది మాటలే. భ్రష్టు పట్టించి వాడుకోవడం అంటే మనం ఉన్నంత కాలం దాన్ని భ్రష్టు పట్టించి పైశాచిక ఆనందం పొందడం. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఛాలెంజింగ్ గాడ్. హూ ఇస్ దిస్ గాడ్? వెంకటేశ్వర స్వామి. వై ఈజ్ he ఫేమస్? ఆయన ఫేమస్ ఎందుకంటే ఆయన చేయి ఒకటిట్లా ఉంటుంది.
మీరు నా పాదాలను ఆశ్రయిస్తే మీకు ఆశీర్వాదం ఇస్తాను. ఆయనకు అప్పులు ఉన్నాయి, అవి తీరుస్తూ ఉంటాడు. అంటే డెట్లో ఉన్న గాడ్, అంటే ఎప్పుడు టెన్షన్లో ఉన్న గాడ్. ఆల్రెడీ టెన్షన్లో ఉన్న గాడ్ని జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న రాజశేఖర్ రెడ్డి, ఫ్యూడలిస్టిక్ మెంటాలిటీ, కబ్జా కోర్లు, ధమ్కీలు ఇవ్వడం, బెదిరించడం, ఇవన్నీ వాళ్ళకి పరిపాటి. ఎక్కువ మాట్లాడితే పులివెందుల, కడప ఇట్లాంటి మాటలు మాట్లాడు, ఫ్యాక్షనిస్ట్ మెంటాలిటీ. ఇప్పుడు చూడండి, రాజశేఖర్ రెడ్డి సింపుల్గా ఒక మాట అన్నాడు. అప్పుడు వెంకటేశ్వర స్వామి ఉండేది ఒక కొండపై, ఆయనకు 7 కొండలు ఎందుకు అన్నాడు. వెంకటేశ్వర స్వామి ఉండేది ఒక కొండపై, ఆయనకి 7 కొండలు ఎందుకు అన్నాడు. జస్ట్ అన్నాడు. ఏం పుట్టిందో ఆ యేసు నాలుకతోని అన్నాడు. తప్పులేదు. యేసు రక్తం ఎక్కించున్నప్పుడు ఇంకా యేసు మాటలే అంటాయి. యేసుడే దేవుడు, యేసుడే దేవుడు. అందరు అనండి, యేసుడే దేవుడు. వేసేసాడు. యేసుడే నా దేవుడు అనుకొని నీవు అనుకో, తప్పులేదు. మరి వెంకటేశ్వర స్వామి ల్యాండ్నే కబ్జా చేద్దామని, ఆయన కట్టుకున్న 7 కొండల్ని హైడ్రా ఆపరేషన్స్ లాగా చేద్దామని చూస్తే, యేసుడే నీ దేవుడు కాబట్టి నిన్ను వేసేస్తున్నా అని చూడండి, కొండపైన వేసేసింది. పావురాల గుట్ట. ఆ క్రాష్ ఎక్కడైనా కావచ్చు కదా. మీరు అంటే ఎన్ని లింక్స్ ఉంటాయి. మనం అనుకుంటాం పాపాలు చేస్తే పాపాలు ఎక్కడ పోతాయి. నరసింహారావు బాడీ కాలకుండా గట్టి ప్రయత్నం చేశాడు రాజశేఖర్ రెడ్డి. ఒక భూమిహార్ బ్రాహ్మిన్. ఎవరు? నరసింహారావు ఎవరు? ఒక భూమిహార్ బ్రాహ్మిన్, అంటే ల్యాండ్ లార్డ్, అంటే దొర, బాపన్ దొర. పాపం దొర శవాన్ని కాలకుండా చూసుకుందాం అంటే నీ దాంట్లో కసి ఎంత ఉంది? నీ కసి నీవు తీర్చుకున్నావు. కరెక్టే, నీవు చేసింది కరెక్టే. నీకు కసి ఉంది, బాడీ కాలకుండా చూడాలి అని నీకు సోనియా గాంధీ చెప్పినట్టుంది. లేదా నీ దాంట్లో నీకు కసి ఉంది, తీర్చుకున్నావు. తప్పులే. చచ్చినాక కాలితే ఎంత, కాలకపోతే. కానీ రాజశేఖర్ రెడ్డి చావు, బా చావు అంటే అట్లుండాలి. బాడీ పీసులు కొండంతా ఎతికితే ఇన్ని దొరికినాయి. కొండంతా ఎతికితే ఒక చోట ఏళ్ళు, ఒక చోట అది, ఒక చోట ఈపు, ఒక చోట ఎంటికలు, ఒక చోట కన్ను, ఒక చోట ముక్కు. పూడ్చి పెడదామన్నా టోటల్ బాడీ దొరకలేదు. నేను కలియుగంలో పాపులే ఏళ్తారు రాజ్యం, తప్పులేదు. కలియుగం అంటే అంతే. నీవు ఒక ఆయన చచ్చిపోయిన బాడీని నీ పూర్తిగా కాలకుండా చర్యలు తీసుకున్నావు. నీ బాడీ పూడ్చిపెట్టడానికి టోటల్ నీ బాడీ దొరకలేదు. ఒక మూటల గట్టి. అన్నిటికన్నా బ్యాడ్ పాయింట్ ఏమంటే
నీ దొరికిన చిన్న బాడీ డెడ్ బాడీ పీసులను ఒక మూట కట్టి పూడ్చిపెడుతుంటే నీ కొడుకు ఆ మూటను మర్చిపోయి తన రాజకీయ భవిష్యత్తును ఆ బొంద దగ్గరనే వెతుక్కుంటున్నాడు. అంటే దీనికన్నా దురదృష్టమైన చావు ఇంకోటి ఉండదు. ఆ హెలికాప్టర్ ప్రమాదం ఎవరు చేపించారు, ఎవరి ద్వారా జరిగింది, ఆ చావుకు కృష్ణా గోదావరి బేసిన్ గ్యాస్ నిక్షేపాలు కారణమా? ఆ గ్యాస్ నిక్షేపాల్లో ఈయనకు అలవాటు ప్రకారం పర్సంటేజ్లు అడిగిండా, భయపెట్టిండా, బెదిరించిండా? 2 ప్రమాదాలు జరిగినాయి. ఒకటేమో గ్యాస్ నిక్షేపాలు దొరికినాక ఒక మనిషిని భయపెట్టాడు, మాఫియా స్టైల్లో అని ఒక ఆరోపణ. సరే, మానవ మాతృణ్ణి భయపెట్టాడు, సరే, సహజ లక్షణం. దేవుడి ఇంటినే నీవు 7 కాకుండా 1 చాలు అన్నావంటే ఎక్కడో కొద్దిగా ఓవర్ యాక్షన్ అయింది. రచ్చబండ స్పాట్లో నిర్వహించాడు దేవుడు. రచ్చబండ, దేవుడి రచ్చబండ అంటే ఎక్కడైనా ఉండొచ్చు. మన రచ్చబండలు అంటే చెట్టు కింద, పుట్ట కింద, రాళ్ల పైన, ప్లాట్ఫామ్ దగ్గర, ఫంక్షన్ హాల్లో ఉంటాయి రచ్చబండలు. దేవుడు రచ్చబండ మిడ్ ఎయిర్లో అంటే గాలిలోనే జరిగిపోయి అక్కడనే డిసైడ్ చేసింది. రచ్చబండ ప్రకారం పావురాల గుట్ట దగ్గర డిసైడ్ అయిపోయింది. పాటలు మంచిగా పోయినాం మనం. చుక్కల్లో చేరినాడు చక్కనోడు, బతికున్నప్పుడు చక్కనోడు, పూడ్చేటప్పుడు పీస్ కూడా లేదు, రూపమే లేదు. బాడీకి రూపం లేకుండా పూడ్చిపెట్టడం మనము అరుదు అరుదు అరుదైన చావు. మనము ప్రతి ఒక్కటి సూక్ష్మంగా చూడాలి. ఇప్పుడు చూడండి, దేవుడు పెద్ద పెద్ద కేసులు ఉన్నాయి, దేంట్లో అరెస్ట్ అవుతలేడు. మళ్ళీ పవర్లో రావచ్చు అని రజనీ చెప్పింది మొన్న, విడుదల రజనీ, మళ్ళీ మేము వస్తాం. ఒక్క లడ్డు దెబ్బకు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వచ్చే దారులన్నీ ఒక్క లడ్డు ద్వారా బ్లాక్ అయిపోయాయి. అన్య మతస్థుణ్ణి ఎన్నుకుంటే ఏమవుతుంది అని ఈ ఉదాహరణ చాలా మందికి చెంపపెట్టులాగా మిగులుతుంది. ఇప్పుడు ఈ లడ్డూ సెగ మనం అనుకుంటాం జగన్మోహన్ రెడ్డికే పరిమితం అవుతుంది అనుకుంటున్నాం కదా, కాదు. ఇది డిఎంకేకి సెగలాగా తాగుతుంది, రాహుల్ గాంధీకి మంట పుట్టిస్తుంది. మామూలు భక్తి లేని పొలిటీషియన్స్ కూడా భక్తి మార్గం వైపు నడిపిస్తుంది ఈ లడ్డూ దెబ్బ. చంద్రబాబు నాయుడు పెద్ద భక్తుడేం కాదు, చాలా ప్రాక్టికల్ పర్సన్. అయితే ఈ ప్రాక్టికల్ పర్సన్ భక్తి వైపు ఎందుకు మారాడు అంటే, ఇట్స్ ఎ పాపులర్ బిలీఫ్ దట్ వెంకటేశ్వర స్వామి క్యాన్ ట్రాన్స్ఫార్మ్ లైఫ్స్ అని. నేను ఒక్కసారే పోయినా తిరుమలకు,
బట్ ఐ వాజ్ ఇంప్రెస్డ్ అండ్ షాక్డ్. మీరు నమ్ముతారో లేదో, మీరు నన్ను ఏమనుకుంటారో నాకు తెలియదు. నేను ఒక ఘటన చెప్తా, మీరు ఆశ్చర్యపోతారు. నేను తిరుమలకు వెళ్ళిన తర్వాత నేను దర్శనం చేసుకోను అని డిసైడ్ అయినా. నేను తిరుమల వెళ్ళిన తర్వాత నేను గుడిలోకి వెళ్ళను. 8 గంటలు నిలబడి నేను గుడిలో దర్శనం చేసుకునే ఓపిక లేదు, నేను చేసుకోను, మీరందరూ వెళ్ళండి అని చెప్పేశాను. అయినా దర్శనం త్వరగా జరిగింది. ఇప్పుడు నేను చుట్టుముట్టు చూస్తే అందరు దర్శనం, టికెట్లు, లడ్డూలు, ప్రసాదాలు, అక్కడ పోగానే టీ, కాఫీ, లోపల అల్పాహారాలు ఏమేమో ఇస్తున్నారు. నాకు విచిత్రం అనిపించింది. అరే రే, జనాలు ఎంత కష్టపడుతున్నారు. నేనేమో దొరికిన ఆపర్చునిటీని ఏ వద్దు, నేను బయట ఇట్లా తిరిగి వస్తా, మీరు దర్శనం చేసుకురండి అని చెప్పి. అంటే అక్కడ పోయినాక అసలు నాకు ఆ ఏరియా చాలా మంచిగా నచ్చింది. అరే వా, ఎంత బ్యూటిఫుల్ ఉంది ప్లేస్. లోపల పోయి ఈ జనాల మధ్యలో పోయే కన్నా అట్లా బయట అంతా తిరిగి వస్తే సూపర్ ఉంటుంది అనుకున్నా. కానీ అతి త్వరగా దర్శనం అయిపోయింది. ఇంకొక ఇంపార్టెంట్ ఘటన జరిగింది, నాకు అది ఆశ్చర్యం కలిగించింది. మేము బ్రాహ్మిన్స్, జంజం ఉంటుంది, మేము బ్రాహ్మిన్స్ జంజం ఉంటుంది. నేను జంజం నాకు ఆశ్చర్యం కలిగించింది. గర్భగుడిలో ప్రవేశించడానికి ఒక వెడల్పైన మెట్టు ఉంటుంది. ఆ మెట్టు దాటి గర్భగుడిలో పోవాలి. నా కాలు ఆ మెట్టు దాటి గర్భగుడిలో రైట్ లెగ్ లోపల ఉంది. నా జంజము సేక్రెడ్ థ్రెడ్ కాళ్ళ కింద ఉంది. అంటే నాకు తెలియకుండా ఆ జంజము జారి, అంటే నా కాళ్ళు దూరం ఉన్న అది వెళ్ళిపోయింది కిందికి. నేను 2 స్టెప్స్ వేసినాక అరే ఎక్కడ ఉంది అంటే ఆ ఎంట్రన్స్లో ఉన్న ఇది ఉంటుంది కదా, దాని బయట ఉంది. లోపల నేనున్న జంజం బయట. నాకేం అర్థం కాదు. మళ్ళీ వేసుకున్నా. ఒక 5-10 సెకండ్స్ స్వామి దర్శనం అయిపోయింది. చూసినాము ఇట్లా అన్నాము, బయటకు వచ్చేసాం. ఇంకా నార్మల్గా ప్రసాదాలు, భోజనాలు, అక్కడ ఫ్రీ భోజనం ఉంటుంది కదా, శ్రీనివాస అని ఏమో ఉంటుంది అక్కడ, చౌల్ట్రీ అది పెద్దది, అక్కడ భోజనాలు పెడుతుంటారు. తిన్నాం. హాతీరామ్ బాబా హనుమాన్ టెంపుల్ ఉంది కింద, అది నాకు చాలా నచ్చింది. హాతీరామ్ బాబా మఠం మీద అక్కడ లోపలిపోతే హనుమాన్ టెంపుల్ ఉంది ఒకటి, ఇక్కడ సీతా సరోవరం ఉంది, చాలా ఎక్సలెంట్. పాలధార, పంచదార అని సంథింగ్. అరే నాకు అసలు అక్కడ పోయినాక అసలు ఐ వాజ్ మెస్మరైజ్డ్. నేను జనరల్ ఇట్లా మెస్మరైజ్ కాను, మెస్మరైజ్ అయిపోయినా. ఏమో ఉంది ఈ ప్లేస్లో, ఏమో తెలియదు. సంథింగ్ ఇస్ దేర్ విచ్ ఈస్ రూలింగ్ దిస్ ప్లేస్ అని నాకు తెలిసిపోయింది. అంటే నేను అల్ట్రా ప్రాక్టికల్ మనిషిని. అక్కడ పోయినా ఇంతమందిలో పడి ఏం దర్శనం చేసుకుంటామని అవాయిడ్ చేద్దామని చూసిన, దర్శనం అయిపోయింది. నా జంజం ఫస్ట్ టైం లైఫ్లో బయట ఉండిపోయింది. అంటే
ఏమో నాకేం అర్థం కాలే. ఏదో రీజన్ ఉండొచ్చు. ఐ వాజ్ టూ ప్రాక్టికల్ అనుకుంటా. బట్ సంథింగ్ గుడ్ హ్యాస్ హ్యాపెండ్. అంటే నాలాంటి వాడికే ఈ ఏరియాలో ఏదో పవర్ ఉంది, తేడా ఉంది అని తెలిసినప్పుడు ఈ ఆ చుట్టుముట్టు ఏరియాలో ఉండేటోళ్ళకు దాని అనుభూతి కలిగిండొచ్చు. నేనేమంటా అంటే జోక్స్ వేయడానికి చాలా చర్చలు ఉన్నాయి. మనం జోక్స్ వేసుకోవచ్చు. వెంకటేశ్వర స్వామి దగ్గర జోక్స్ వేసే అవసరం లేదు. ఆ రిస్క్ తీసుకో. ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డి మైనింగ్, అక్కడ ఏదో పోచమ్మ కూడా ఏమో ఉండే, ఇంత ప్లేస్ ఇడిస్తేమా అది కూడా కావాలని పెరికేశాడు. ఏమైంది? 450 కోట్లు పెట్టి డైమండ్ కిరీటం ఇచ్చిండు వెంకటేశ్వర స్వామికి, అయినా జైలుకి పోయిండు. అంటే మనము జోక్స్ వేసే ముందు, మజాక్ చేసే ముందు కొద్దిగా ఆలోచించుకోవాలి. రాజశేఖర్ రెడ్డి మరణానికి దానికన్నా ఘోరమైనది బాగా ఇగో ఉన్న జగన్కి 151, 152 సీట్లు ఏమో తీసేసి సీదా 11 సీట్లకు తెచ్చి, అంటే సిగ్గు శరం లజ్జ ఉన్నాడైతే ప్రజలు తిరస్కరించిండ్రు, అది ఇంత ఘోరమైన ఓటమి ఇచ్చిండ్రు, ఇక రాజకీయ దానికి స్వస్తి పలికి ఏదైనా మంచి కార్యక్రమాలు చేసుకుందామని పోవాలి. కానీ 11 సీట్లు రాగానే మళ్ళీ రాజకీయం చేయటం, సిగ్గు లేకుండా ప్రవర్తించడం. పోయి మీకు ఏ గుడి దొరకలేదా? ఇప్పుడు రాముడి గుడి ఉంటుంది. రాముడికి సహజంగా అన్యాయాలు చేసేటోళ్ళే ఎక్కువ. ఇప్పుడు భద్రాచలం ఉంది, ఎవడు పట్టించుకోడు. గోల్కొండలో రాముడిది ఇది పెట్టిండ్రు, రామదాసుది, ఎవడు పట్టించుకోడు. అంటే రాముడికి మీరు ఏమైనా చేసిండు అనుకోండి, ఏమనుకోడు, అలవాటైపోయింది. ఇన్సల్ట్స్ ఇవన్నీ రాముడికి సహజం. మళ్ళీ హనుమంతుడి దగ్గర నా మజాక్ చేయకండి, తోలు తీసేస్తావు, పీసులు కూడా దొరకవు. మళ్ళీ హనుమంతుడి దగ్గర జోకులు వేసినట్టే రాముడి దగ్గర జోకులు వేయండి. అందరు జోకులు వేసిండు. వాళ్ళ నాన్న జోక్ వేసిండు, వాళ్ళ అమ్మ జోక్ వేసింది, రావణుడు జోక్ వేసిండు. అంటే జోక్స్ కామన్ రామునికి. అది సేమ్ నేను తీసుకుపోయి వెంకటేశ్వర స్వామి దగ్గర చేస్తానంటే, ఇప్పుడు ధర్మారెడ్డి కొడుకు కాడు మంచం వచ్చిపోయినట్టు, అయినా వాడికి రియలైజేషన్ లేకుండా చేసిండు వెంకటేశ్వర స్వామి. కొడుకుని లేపేసిండు. జగన్కి 11 సీట్లు ఇచ్చిండు. రోజాకు ఫ్రాక్ వేసుకునేటట్టు చేసిండు. చూసిందా? పట్టు చీర కట్టుకొని ముత్తైదు లాగా ఉండే రోజా ఇటాలీకి పోయి ఒక ఫ్రాక్ వేసుకునేలాగా వేసి అయిపోయిందంటే, రోజా బట్టలు మొత్తం విప్పేసి తొడలు కనిపించేటట్టు చేసిండు వెంకటేశ్వర స్వామి. ఇప్పుడు రోజాకు షకీలాకు డిఫరెన్స్ లేకుండా చేసిండు. మీరు ఏమనుకుంటారు? వెంకటేశ్వర స్వామి పనిష్మెంట్ కాదనుకుంటారు అది. ఇప్పుడు షకీలాకు ఇంకా షకీల నయం, కొంగువారు వేసుకుంటుంది. రోజా కిందనే ఏం లేకుండా ఒక ఫ్రాక్ వేసుకుని తిరుగుతుంది. ఇటాలీలో ఎక్కడ తిరుగుతుంది? అంటే స్లోగా అయితే ఇవన్నీ. కొంతమంది సిగ్గులేని పడపలు ఉంటారు, వాళ్ళకి ఏమైనా ఏం పరపడదు, చేసేవన్నీ భ్రష్టు పనులు. అవి కడుక్కోవడానికి తిరుమలకు పోతారు, గుండు గీయించుకుంటారు, లడ్డు తీసుకొని వచ్చి అందరికి పంచుతారు. మనకు వెంకటేశ్వర స్వామి అనే ఒక దేవుడిపై భక్తి నమ్మకం ఉంటే ఫస్ట్ మనం లైఫ్లో మంచి కార్యాలు చేయాలి. ఇప్పుడు చూడండి, వెంకటేశ్వర స్వామి విచిత్రంగా తన జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ కెరియర్ని ఎండ్ చేస్తుండు. దేంతో చేస్తుండు?
తన సొంత లడ్డుతోనే చేస్తుండు. ఏ కంపు లడ్డు జగన్మోహన్ రెడ్డి వెంకటేశ్వర స్వామికి తినిపించిండో అదే లడ్డుతోని తన కెరియర్ని ముగిస్తున్నాడు వెంకటేశ్వర స్వామి. ఖేల్ ఖతం, దుకాన్ బంద్. ఇది ప్రజల సెంటిమెంట్ కాదండి. ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి ఏం జరిగినా ప్రజలకు ఏం పెద్ద ఫరక్ పడదు, ఎందుకంటే అక్కడ అన్ని అక్రమాలే. కానీ ప్రజలు భయపడేది వెంకటేశ్వర స్వామికి కోపం వస్తే. వెంకటేశ్వర స్వామికి కోపం వస్తే, వెంకటేశ్వర స్వామికి అంటే తృప్తి జరిగితే వాళ్ళకి అన్నీ జరుగుతాయి, అవన్నీ పక్క పెట్టండి. వెంకటేశ్వర స్వామికి కోపం వస్తే ఇక ఏముంటుంది ఫ్యూచర్ అనేది భయపడదు. కానీ జగన్మోహన్ రెడ్డికి ఆ భయం కూడా లేదు. మనము మనిషికి రూల్స్, భక్తి ఇవన్నీ సిగ్గు ఉన్నవాడికి వర్తిస్తాయి. టెంపుల్ బయట రాశారు, సిగ్గు, శరం, లజ్జ, మంచి ప్రవర్తన కలిగి లైఫ్లో మంచి ఉన్నవాడే ప్రవేశించండి అని. అంటే అదొక హెచ్చరిక. మనము ఈ కాంట్రవర్సీని ఘీలో అడల్ట్రేషన్ ఇవన్నీ డిస్కస్ చేసుకుంటున్నాం. వెంకటేశ్వర స్వామికి ఏం ఫరకపడదు. వెంకటేశ్వర స్వామికి పురుగు పిల్లి అంటే ఏమంటారు, సివిట్ క్యాట్ అని అడవి జంగంబిల్లి అంటారు. అడవి జంగంబిల్లి అంటారు, సివిట్ క్యాట్ అంటారు. ఆ క్యాట్ ఫర్లో వచ్చిన ఆయిల్ తీసి స్వామికి సమర్పిస్తారు పూయడానికి. అంటే దట్ ఈస్ ద డర్టీ థింగ్. మనం ప్రాక్టికల్ ఆలోచిస్తే స్వామికి ఇవన్నీ చూసి ఉండడా స్వామి? ఇవన్నీ చూస్తూ ఉండడా స్వామి? చూస్తుంటాడు. మనము పిచ్చోళ్ళం. జగన్మోహన్ రెడ్డికి ఏం కాదు, బాగానే ఉన్నాడు, జైల్లో పోతలేడు. జగన్మోహన్ రెడ్డిని జైలు బయట ఉంచి జీవోత్సవంలా మార్చే స్ట్రాటజీ వెంకటేశ్వర స్వామి ఒక లడ్డు ద్వారా చేస్తుండంటే ఇది మనం అందరం నేర్చుకోవాలి. ఒక మాఫియా, ఒక డాన్ లీడర్ని ఒక సింపుల్ 100 రూపాయల లడ్డు తన జీవితాన్ని చిన్న భిన్నం చేసి తన రాజకీయ జీవితాన్ని జీరోగా మారుస్తుంది అంటే దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్. నమ్మండి, నమ్మకపోండి. నేను ఇచ్చింది చిన్న ఉదాహరణలే. ఇలాంటివి వాళ్ళ జీవితంలో ఎన్నో జరుగుతున్నా సిగ్గుమాలిన బడతల్లాగా నవ్వుకుంటా. ఇటువంటివన్నీ దేవుడు కూడా ఆశ్చర్యపోతాడు. ఊరిని అమ్మ, ఇంత సిగ్గుమాలిన బడపని నేను ఎట్లా ఈ భూమి మీద పుట్టించిన. దయచేసి మనము ఇలాంటి పుణ్యక్షేత్రాలు పోయేటప్పుడు, రిటర్న్ వచ్చేటప్పుడు మనం నెక్స్ట్ టైం పోయేటప్పుడు ఒక మంచి పర్సన్గా రిటర్న్ కావాలి తిరుమలకు అనే ఒక మంచి నమ్మకంతో మీరు నెక్స్ట్ టైం తిరుమలకు బయలుదేరండి. ఈసారి 10 దుర్గుణాలతో పోతే నెక్స్ట్ టైం ఒక 8 దుర్గుణాలతో పోవాలి, నెక్స్ట్ టైం 5 దుర్గుణాలతో పోవాలి. లడ్డు కోసం పాకులాడకండి. 600 రూపాయలు పెడితే జబర్దస్త్ లడ్డు తయారవుతుంది ఇంట్లో. అది వెంకటేశ్వర స్వామికి లోకల్ పోయి నైవేద్యం సమర్పించి మిగతాది మీరు తిన్న బ్రాంచ్ ఆఫీస్ చూసుకుంటారు. లడ్డు కోసము ప్రసాదాల కోసం పాకులాడకండి. ఆ క్షేత్రం పోయినప్పుడు ఆ క్షేత్రంలోనైనా మంచి పనులు చేసి మంచిగా థింక్ చేసి ప్రసాదం తీసుకోకపోయినా పర్వాలేదు. ప్రసాదం తీసుకోకపోతే ఏం కాదు, ఆ తీర్థం ఇస్తారు కాదు, తీసుకొని రండి. అక్కడ పుష్కరిణి ఉంటుంది, దాంట్లో స్నానం చేయండి. బయట మసాలా దోశ రండి, వచ్చేయండి. ఏమనుకోడు స్వామి, ఏమనుకోడు. మీరేమనుకుంటున్నాము ప్రసాదం తినకపోతే స్వామి అనుకుంటాడు, ఏమనుకోడు, పైసలు మిగిలిన అనుకుంటాడు. అడవులు మనిషికి పెట్టడం మానేస్తాం. అదేమి సేల్స్ అండ్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ అది.
ప్రసాదం. దాన్ని ఒక మెక్డానల్డ్ లాగా, కెంటుకీ ఫ్రైడ్ చికెన్ లాగా చేసి పారేస్తాం. ఒక బ్రాండెడ్ ప్రోడక్ట్ టీటీడీ లడ్డు. దాని మీద డిబేట్లు, బూందీ ఇట్లా తయారు చేస్తుండ్రు. ఇవన్నీ ప్రసాదం ఎట్లున్నా ప్రసాదమే. ప్రసాదం అంటే ప్రసాదమే. ఉట్టి అన్నం పెట్టినా ఇట్లా నోట్లో ఇట్లా వేసుకోవాలి, రావాలి బయట ఇట్లా అనుకోవాలి అంతే. అద్దప్ప లడ్డూలో ఎట్లుంది? లడ్డు మనకు తెలియకుండానే, తెలిసో తెలియకుండానో ఎన్నో అపచారాలు జరుగుతుంటాయి. కొండ మీద కాకుండా బండ మన ఇంట్లోనే జరుగుతుంది. దేవుడు అనేవాడు ఉంటే అవి నోట్ చేసుకుంటుంటాడు. జస్టిస్ జరుగుతూ ఉంటుంది. మనం సిగ్గుమాలిన బడపలు కనుక దుమ్ము ఇట్లా దులుపుకొని పోతూ ఉంటాం. అలా కాకుండా మనం సమీక్షించుకొని లైఫ్ని సరైన బాటలో పెట్టుకుందామని అనుకుని మళ్ళీ దర్శనానికి పోతే దానికి ఒక సార్థకత ఉంటుంది, దానికో వాల్యూ ఉంటుంది. వెంకటేశ్వర స్వామి మీద భక్తి ఉన్నట్టు మనకు ఒక నమ్మకం కలుగుతుంది, భయం అనేది ఉంటుంది. ఆ భయం వల్ల లైఫ్ సరైన రీతిలో నడపగలం అనే ఒక ఆత్మవిశ్వాసం ఏర్పడి అందరూ ఈ లడ్డు గురించి ఆలోచన మానేసి లడ్డు తన పని తాను చేసుకుపోతుంది. ఇప్పుడు లడ్డు చంద్రబాబు నాయుడు 5 ఏండ్లు మైకు పట్టుకొని అరిచి 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 చేయని డ్యామేజ్ ఒక్క లడ్డు 100 రూపాయల లడ్డు చేసేసి, అంటే 100 కోట్లు ఖర్చు పెట్టి చంద్రబాబు నాయుడు మొత్తుకున్న చేయని డ్యామేజ్ 100 రూపీస్లో అయిపోయింది. దట్ ఈస్ పవర్ ఆఫ్ గాడ్ అని చెప్తూ మీరందరూ మళ్ళీ మళ్ళీ తిరుమలకు పోయి దర్శించుకోవాలని కోరుకుంటూ, దాని వెంకటేశ్వర స్వామి యొక్క నైవేద్యాన్ని లేదా ప్రసాదాన్ని ప్రసాదంగా మాత్రమే భావించండి అని తెలియజేసుకుంటూ నమస్కారం.